హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని చెంచలగూడ ప్రధాన రహదారిపై రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్తో వెళ్లిన కారు చెంచలగూడ చౌరస్తా వద్ద 4 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఇక అనంతరం డివైడర్ను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాద ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారును డ్రైవర్ వదిలేసి పరారయ్యాడు. ఘటన జరిగిన సమయంలో కారులో 4 యువకులున్నట్లు సమాచారం. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పనులు చేయించి డబ్బులు తీసుకుంటున్నారని, సోషల్ మీడియాలో అవాస్తవాల ప్రచారం చేస్తున్నారని, ఇదంతా అబద్ధమని అన్నారు. ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదని, 3 సార్లు ఎంపీగా, 1 సారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఏదైనా తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ భవిష్యత్తుకు పూర్తిగా దూరంగా ఉంటారని తెలిపారు. పనిగట్టుకుని ఆయనపై ఆయన ఆరోపణలు చేసేవారు మానుకోవాలని అన్నారు. గద్వాల జిల్లాలో జరిగిన తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్లో పార్లమెంట్ మెంబర్గా నేను పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు కూడా పాల్గొన్నారు. దాంతోపాటు గద్వాల ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఎమ్మెల్యే గారి ఇంటికి టీ తాగటానికి వెళ్ళటం జరిగింది. అక్కడి నుంచి సరిత కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇంటి దగ్గర కూడా టీ తాగడానికి వెళ్ళాము. ఈ కార్యక్రమాల్లో విజయుడు ఎమ్మెల్యే కూడా పాల్గొనడం జరిగింది. అంతే తప్ప రాజకీయ చర్చలు కానీ దేని గురించి మాట్లాడలేదు. అభివృద్ధి గురించి ఈ గత 1.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా గవర్నమెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని పూర్తి చేశాడో అందరికీ చెప్పడం జరిగింది. అందులో ఆ ఎమ్మెల్యే అలంపూర్ కూడా చెప్పడం జరిగింది. అంతకుమించి ఏ రకమైనటువంటి రాజకీయ చర్చలు జరగలేదు. ఇది అక్కడ కొంతమందిలో ఉన్న అపోహలు తగ్గించడానికే దీన్ని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, కొంతమంది ఎన్ఎస్యుఐ విద్యార్థులు ఇతరులు మల్లురవి గారు ఏదో బిల్లులు ఇప్పించి డబ్బులు తీసుకున్నాడని చెప్పినట్టుగా ఒక వార్త సోషల్ మీడియాలో వచ్చింది. నా రాజకీయ మొత్తంలో దాదాపు 36 సంవత్సరాలు, నేను 1991లో ఎంపీ అయ్యాను, 98లో ఎంపీ అయ్యాను, మళ్ళీ మొన్న ఎంపీ అయ్యాను, ఈ మధ్యలో ఎమ్మెల్యే అయ్యాను, మళ్ళీ ప్రత్యేక ప్రతినిధిగా కూడా అయ్యాను. ఎన్ని చోట్ల చేసినా కానీ ఒక్క దగ్గర నేను పని చేసి డబ్బులు తీసుకున్నానని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా. నేడు ప్రధాని అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. సుష్మా స్వరాజ్ భవన్లో సాయంత్రం 5 గంటలకు భేటీ నిర్వహించనున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి మంత్రి మండలి భేటీ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో 11 ఏళ్లలో దేశంలో జరిగిన అభివృద్ధిపై చర్చించనున్నారు. ప్రభుత్వ విజయాలపై సమావేశంలో ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలోని నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో కాళ్లకు చెప్పులు వేసుకుని పూజలు చేయడం స్థానిక ప్రజల్లో కలకలం రేపింది. మన ఇంట్లో అయితే అలా కాళ్లకు చెప్పులు వేసుకుని పూజలు చేస్తారా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ పూజలు చేసినా సాంప్రదాయంగా చేస్తామన్నారు. ఒక ఉన్నత స్థానంలో ఉండి ఇలా చేయడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొర్రెలగూడెం గ్రామ శివార్లోని జాతీయ రహదారిపై శివాంజలి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. ఇక ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి చెందగా ప్రయాణికురాలు భయంతో హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందింది. భయంతో మృతి చెందిన మృతురాలు కందుకూరు గ్రామానికి చెందిన గోవిందమ్మగా గుర్తించారు. ప్రమాదంతో జామైన ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేయడం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లారీ ఉందట్టుంది, ఇంకా గుద్దేశాడు. మేమేం కొనుక్కొని ఉన్నాము. చూస్తే అందరూ ఇంకా డ్రైవర్ కూడా స్పాట్లోనే చచ్చిపోయాడు, ఇంకొక ఆమె కూడా చచ్చిపోయింది. అందరూ కాళ్ళు ఉన్నాయి. మా దొంగలు 4:30. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా మరో 3 అంతరిక్ష యాత్రికుల యాత్ర మరోసారి వాయిదా పడింది. భారత కాలమానం ప్రకారం ఈ నెల 10న సాయంత్రం 5:52 స్పేస్ ఎక్స్ వ్యోమ నౌక ద్వారా వారు నింగిలోకి ప్రయాణించనున్నారు. భూకక్షలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వీరు 14 రోజుల పాటు గడపనున్నారు. యాక్సియం 4 మిషన్ పేరుతో చేపడుతున్న ఈ ప్రయాణంలో శుభాంశు శుక్లాతో పాటు అమెరికా, పోలాండ్, హంగరీకి చెందిన 3 వ్యోమగాములు కూడా పాల్గొంటున్నారు. అసలు వీరి ప్రయాణం మే 29న జరగాల్సి ఉండగా ముందు దాన్ని జూన్ 8కి మార్చారు. ఇప్పుడు మళ్లీ వాయిదా వేశారు. ఫ్లోరిడాలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని అధికారులు వెల్లడించారు. ఢిల్లీలోని పాఠశాల భవనాలు, తరగతి గదుల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడ్డారంటూ ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్లపై కేసు నమోదయ్యాయి. తాజాగా ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ వీరికి సమన్లు జారీ చేసింది. ఈ నెల 6న సత్యేందర్, 9న సిసోడియా ఢిల్లీలోని బ్యూరో కార్యాలయానికి రావాలని అందులో పేర్కొంది. ఆప్ ప్రభుత్వ హయాంలో సిసోడియా విద్యాశాఖ మంత్రిగా, సత్యేందర్ జైన్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రిగా ఉన్నారు. వారి నేతృత్వంలో ఢిల్లీలో 12,748 పాఠశాల భవనాలు, తరగతి గదుల నిర్మాణం తలపెట్టారు. ఈ నిర్మాణంలో 2,000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. 34 మందికి దీన్ని కాంట్రాక్టులు దక్కగా వారిలో చాలా మందికి ఆప్తో దగ్గర సంబంధాలు ఉన్నట్లు తేలింది. నిర్ణీత గడువులోగా నిర్మాణాలు పూర్తి కాకపోగా భారీగా ఖర్చు చేశారు. తరగతి గదులను 30 సంవత్సరాలు ఉండేలా కడితే వాటికి అయిన ఖర్చు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. దక్షిణ కొరియా అధ్యక్ష ఎన్నికల్లో ఉదారవాది అయిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి లీ జియే మ్యూంగ్ ఘన విజయం సాధించారు. 95% ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి
లీ జే మ్యూంగ్కు 48.86% ఓట్లు లభించాయి. మితవాద అభ్యర్థి కిమ్ మూన్ సూకు 41.98% ఓట్లు వచ్చాయి. దేశంలోని పలు టెలివిజన్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో కూడా లీ జే మ్యూంగ్ విజేతగా నిలిచారు. ఎన్నికల ముందు జరిపిన పలు సర్వేలు లీ జే మ్యూంగ్ గెలుపు సాధించిన తథ్యమని పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా 14,295 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ఇందులో 1.9 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా ముందస్తు ఓటింగ్లో మరో 1.5 కోట్ల మంది పాల్గొన్నారు. తన ఓటమిని అంగీకరించిన కిమ్ మూన్ ప్రజల నిర్ణయాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నా అని తెలిపారు. అనంతరం నూతన అధ్యక్షుడికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మేడ్చల్ సూరారం సబ్ రిజిస్టర్ సిగ్నల్ వద్ద విద్యార్థులు నానా హంగామా సృష్టించారు. 18 ఏళ్ల నిరీక్షణకు బ్రేక్ వేసి ఆర్సీబీ ఐపీఎల్ కప్ కొట్టడంతో రోడ్డుపైకి వచ్చి షట్లు విప్పి రోడ్లపై కంటైనర్లు ఎక్కి యువత డాన్సులు చేశారు. పోలీసుల రంగప్రవేశంతో విద్యార్థులు యువకులు పరారయ్యారు. కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని వ్యాఖ్యలు చేసి కన్నడిగుల ఆగ్రహానికి గురైన నటుడు కమల్ హాసన్ వారంలోగా సమస్యను పరిష్కరించుకోవాలని కర్ణాటక ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఆయన నిర్మించిన థగ్ లైఫ్ సినిమా విడుదలను ఎవరు అడ్డుకోకుండా ప్రభుత్వం భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ సంస్థ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ ఎం నాగప్రసన్న పలు వ్యాఖ్యలు చేశారు. ఏ ప్రాతిపదికన కమల్ హాసన్ ఆ వ్యాఖ్యలు చేశారు? క్షమాపణ చెబితే ఇంతవరకు వచ్చేది కాదు అని తెలిపారు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే కన్నడిగుల మనోభావాలను దెబ్బతీయడం కాదనే విషయం తెలియదా అని ప్రశ్నించారు. భాష అనేది ప్రజలకు ఉండే సాంస్కృతిక గుర్తింపు. ఒక భాష మాట్లాడే ప్రజలందరినీ కించపరిచేలా వ్యాఖ్యానించే హక్కు ఎవరికీ లేదని ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. To come before your lordships, make a submission straight away. But whatever that be, now Malord KFCC wrote to him. He has also written a reply. Who has written a reply? Kamal Hassan has sent a reply. Reply of apology? No, I want your lordship to see it. Lordship to see the letter. If it's a reply of apology, we'll take it. It's a reply not explaining what he has to say. We'll just take it. No? Beg your pardon? There is no apology in this. Apology, my lord. Sir, you may be Kamala Hassan, you may It be... doesn't matter who he is, my lord. I'm No, not saying you may be anybody. Yes. You have no right, any citizen has no right to hurt the sentiment of the masses. The three things people are very emotional in my considered view. Jala, Nela, Bhashe. All these three things, they're very important to any citizen. You know, the division of this country was on linguistic lines. We're on states on linguistic lines. So the importance of language, you know. If a public figure of this kind, in a public forum, makes a statement that this particular language is born of this language, no language can be born of any other language. It's a different thing. But if he has made that statement, where is the material? And what has happened because of that? Unrest? Disharmony? And what did the people of Karnataka ask? Apologize. And now you come up before this court seeking police protection of a circumstance created by you. Have the people of Karnataka created any circumstance? Circumstance is created by Kamal Hassan. And he says he won't apologize. All that they said, he will apologize. In law, we will consider, that's a different thing. But no person, as now you have undermined the sentiment of people of Karnataka saying, yes, your language is born to that. Or Tamil language is the mother of Karnataka, Kannada language. On what basis? You're a historian? Are you a historian? Obviously. Are you a linguist? He also made that statement subsequently. Are you a linguist? No, he's not. He also said that, as a matter of fact, what subsequently he said. I don't know if your lordship has had the No, I've not seen it. seeing the subsequent statement which he made. Very, very clearly said, I'm not a historian. You're not a historian. Is it so? Then on what basis did you speak? Lord, which is why I'm respectfully saying, now many times, not statements, I mean, I'm not... That's exactly the Just point. say it. Many a time, sir, not today. I'm telling you, it's in public domain. C. Rajgopalachari in 1950 made a similar statement. Telugu. When, Hampanna
wrote a letter to C. Rajagopalachari. He immediately issued a public apology, saying that he was wrong. His statement was that Kannada is evolved from Tamil. 75 years later, same statement is made. And C. Rajagopalachari had apologized, and you don't? And now you are here for commercial interest, saying that your movie should run smoothly, and police forces of the state of Karnataka should protect your movie to be run smoothly for a situation created by you. Who has to be responsible? All that they said yes. One apology would have solved everything. In law, we will consider, but look at the attitude. And now I saw a paragraph here in the paragraph 15.6. For the first time, so many things are happening. 300 crores is spent on the movie. After Nayagan, this is the first movie of Mani Ratnam and Kamal Haasan together. You know the importance, but you can't make a statement. I mean, this letter you say, I feel bad that Suraj Kumar had to undergo all this. Also, That is what you have said. see the whole thing. Can you just read it? I read it. Roshan was the second, third paragraph. It pains me that my statement is a Thug Life audio launch. Spoken out It of pains me adella bitbittu. I have made a statement without any valid, without looking into the history. So I'm sorry for it. Rajagopalachari had done this, sir. He had said sorry. photos I don't know where it And for your own creation, you want state police machinery to support you now. So we are not on this group, that group, or whatever. It is a language, is a sentiment attached to the land of a particular people. So you have said something that would undermine that. But does it really undermine it? Yeah, sir, it does. Why? But sentiments I understand. Our language will not, I think the heritage and the greatness of our language cannot be. ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కింగ్కు సంబంధించిన ఓ చిన్న వివాదం క్రమంగా పెద్ద గొడవకు దారితీసింది. విమానాశ్రయ పరిసరాల్లోని పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలిపే విషయంలో క్రిస్టల్ సెక్యూరిటీ సిబ్బంది కొంతమంది టాక్సీ డ్రైవర్ల మధ్య మాట పెరిగింది. ఈ వాగ్వాదం కాస్త ఘర్షణగా మారి ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దూసుకెళ్లే స్థితికైతే చేరింది. ఇక దీంతో అక్కడ కొంతసేపు గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడింది. ఘర్షణ తీవ్ర రూపం దాల్చడంతో అదే సమయంలో విధుల్లో ఉన్న కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం అధికారి వెంటనే జోక్యం చేసుకున్నారు. ఆయన ఇరు పక్షాలను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటన కారణంగా విమానాశ్రయ కార్యకలాపాలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సమావేశం నిర్వహించారు. వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని ఎద్దేవా చేస్తూ రాష్ట్రంలో నిజమైన వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. జగన్ కుటుంబమే వెన్నుపోట్లు పొడుస్తూ అందలమెక్కిందని అన్నారు. రాజకీయ అవకాశం కల్పిన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. సంవత్సర కాలంలోనే 60% హామీలను అమలు చేసిన కూటమి ప్రభుత్వంపై తమ కుట్రలు సాగవని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. చిన్న స్థాయి నుంచి పంచాయతీ బోర్డు సర్పంచ్ దగ్గర నుంచి ఆ పార్టీని అడ్డెట్టుకుని ముఖ్యమంత్రి స్థాయి దాకా ఎదిగినటువంటి కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గురించి రాజశేఖర రెడ్డిని కూడా ఇవాళ మనం మళ్ళీ ఆ కోవకు తేవాల్సిన పరిస్థితి. అటువంటి కాంగ్రెస్ పార్టీని అడ్డెట్టుకుని రాజకీయంగా ఎదిగినటువంటి బలపడినటువంటి ఆర్థికంగా బలపడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవలేదా అండి? ఆయన వెన్నుపోటుదారుడని చెప్పక తప్ప. ఇంకంతకంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నిర్మాణంలోనే ఆ పార్టీని దూసుకోవడంలోనే ఆ పార్టీని స్థాపించినటువంటి శివకుమార్కి ఎన్నుపోటు పడడం లేదా? అతని దగ్గర బలవంతంగా పార్టీని లాక్కుని
అతను ఏదో మహానాయకుడిని చేస్తానని భ్రమంలో పెట్టి ఇవాళ కావాలంటే ఇవాళ కూడా శివకుమార్ ప్రత్యక్షంగా స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎలా వెనుపోటు పొడిచేయడం, తన పార్టీని నిర్మాణం చేయడంలోనే వెన్నుపోటుతో మొదలెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మా నాయకుడిని కానీ వెన్నుపోటుదారుడు అని చెప్పేసి ఇవాళ మాట్లాడడానికి ఎక్కడ హక్కు ఉంది? ఇంకా అంతకంటే నీచమైనటువంటిది ఇది. నిజంగా జ్ఞాపకం వస్తేనే గుండు తలుక్కుమనేటటువంటి పరిస్థితి. తను ఎత్తుకుని పెంచి మనసా వాచ తన ఎదుగుదలను కోరుకున్నటువంటి తండ్రి తర్వాత తండ్రి బాబాయ్